మరి పెద్దమ్మని ఏమంటారు? మాక్సిమం అంత నోరు తెరిచాను అలా. మా పెద్దమ్మకి అట్లయితేనే చూస్తాంది. ఏం చెప్తాంది? సెల్ ఫోన్ ఊకే చూస్తాంది. మీ పెద్దమ్మ సెల్ ఫోన్ చూస్తుందా? సరే పర్లేదులే. సరే జున్ను, ఇంకా అమ్మని ఏమనొచ్చు? సిననీమ్ అంటాం కదా, ఇంకా అమ్మని ఏమనొచ్చు? మమ్మీ. నాన్నని ఏమనొచ్చు? డమ్మీ. అట్లంటే నీ జుట్టు వీక్తారు. నీ జుట్టు కూడా వీక్తారు. సర్లే, అందరికి ఒక డౌట్ ఉందట తెలుసా? రితిక్ గాని యశస్వి హాయ్ చేయొద్దు గట్టిగా. అరే చూడలేదు. చూసింది కదా. వెరీ గుడ్ గర్ల్. ఓకే సరే, అందరు అడుగుతున్నారు నీ జుట్టు ఎందుకు ఇట్లా ఎర్రగా ఉంది? హోలీ అన్నవా? సరే, నువ్వు హోలీ వల్ల రంగు వేసుకున్నావు కానీ బాగుంది. సరే జున్ను, నేనైతే గోపాల్పూర్లో ఉంటాను. అక్కడ ఉండే కుక్ ఏ విధంగా మరుగుతుంది చెప్పు. సరే, మన వెంకన్న ఉన్నాడు కదా, చెట్లెంకన్న, వాళ్ళ ఇంటి దగ్గర ఉండే కుక్ ఏ విధంగా అరుస్తుంది? అవును, మడికొండల వెంకన్న ఇంటి దగ్గర. మరి ఢిల్లీలో ఉండే కుక్ ఏ విధంగా అరుస్తుంది? ఏమైంది? వినబడదు. కరెక్టే. నీకు పాటలు వచ్చా? మస్తు వచ్చు. అయితే సరే, పాటలు పాడు పిల్లల కోసం. అమ్మాయే సన్నగా, అబ్బాయే గొడ్డుగా, శివరంజని దాని జడ గుంజని, పచ్చా పుట్టేసిన, కాకిరెట్టేసిన, ఆవు పేడేసిన, ఇంకేం కావాలి? నాకు ఐస్ క్రీమ్ బెలూన్ కావాలి. ఏ బిడ్డ, అల్లవెల్లి గడ్డ. వామ్మో, అల్లవెల్లి గడ్డ రేట్ నిజంగా బాగా ఎక్కువనే ఉండేది. ఎందుకంటే మసాలాల మటన్లకు కావాలి కదా. కరెక్టే, కావాలి. కరెక్టే. అవును జున్ను, ఇంకేం పాడతావు? పసిపిక్కల్లో దూకేమంటే దూకేస్తానే నీకోసం. అవును, విరగడైపోద్ది నాది కానీ నీది కానీ. సరే, అమెరికాలో కరెంటు పోయిందనుకో జున్ను, ఏం చేస్తారు చెప్పు? కరెంట్ ఆఫీస్ ఫోన్ చేస్తారు. మరి జపాన్ లో కరెంటు పోతే ఏం చేస్తారు? మన ఇండియాలో కరెంటు పోతే అవును, అదే పని చేస్తుంటారు. ఈ మధ్య అస్సలు ఎలాంటి బుక్ చదువుతలే నువ్వు. ఫేస్బుక్? ఇంత చిన్నప్పుడే ఫేస్బుక్ చదువుతావా? మరి పెద్దగా అయిన తర్వాత ఏం బుక్ చదువుతావు? వామ్మో, నీతో పెట్టుకుంటే కష్టమే. సరే జున్ను, పాలిటెక్నిక్ అంటే ఏంటి? ఇంజనీర్ అంటే? వామ్మో, సూపర్ చెప్తున్నావు. సైక్లోన్ అంటే? సైకిల్ పెట్టే లోను. ఓకే, బాగుంది. ఇంత ముందుకు మనం కొండలు అనుకున్నాం కదా, మనం మడికొండలాగా. హైదరాబాద్ లో ఉండే కొండ పేరేంటి? మణికొండ. సరే, దామెర మండలంలో ఉండేటువంటి కొండ పేరేంటి? ఊరుకొండ. ఓకే, నువ్వు కూడా కొన్ని నేర్చుకున్నావు. తాటికొండ. ఓకే సరే, ఇక్కడ ఒక అబ్బాయిని పిలుద్దామా మనము? పాయింట్ వేసుకున్న అబ్బాయి ఇట్లా, ఫోన్ పట్టుకున్నావు ఇట్లా, ఎల్లో కలర్ ఇట్లా. అరే సిగ్గుపడతానే ఎందుకు ఇట్లా? కమ్ ఆ పక్కకి ఎవరు ఇంకొకరు వచ్చినా పర్లేదు. ఎనీవన్. బ్లూ కలర్ టీ షర్ట్. నీకుందా సిగ్గు? నాకు సిగ్గు లేదు. సరే, పెద్దలు రావాలి కొంచెం. నువ్వు ఇట్లా ఫోన్లు తీసుకుందా? పీకా. అరే మళ్ళీ రితిక్ వస్తాడు. సరే, రితిక్ ను అడుగుదామా? ఏం చేస్తావు? అడుక్కుంటావా? వామ్మో, సరే చూద్దాం ఏం అడుగుతాడో చూద్దామండి. మన మడికండలో జరుగుతున్నటువంటి దసరా ఉత్సవం కదా. నీ పేరేంటి చెప్పు? ఇస్తావా నాకు? అరే భయం లేదండి మా ఇమాన్ష్కి. సో ఇమాన్ష్, నేను అడిగిన క్వశ్చన్ చెప్పాలి. బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఇంకెవరైనా? పక్క కొంచుకో అంతే. ఇట్రా, మైక్ తీసుకో. అవును, ఇంతమంది ఫ్రెండ్స్ ఉండంగా రితిక్ ని ఎందుకు పిలిచావు జున్ను? రితిక్ ప్యాంట్ కి జిప్పు పెట్టుకోలే.
అవునా? సరే రితిక్ మైక్ దగ్గర పెట్టుకున్నాను. మా జున్ను అడుగుతున్న కొన్ని క్వశ్చన్స్ చెప్పు. బెస్ట్ ఫ్రెండ్ ఖుషీల్ అట. నీకెవరు బెస్ట్ ఫ్రెండ్? ఓకే. ఫేవరెట్ ఫుడ్ అరే సూపర్. బిర్యానీ అట. నీకేంటి? చికెన్ బిర్యానీ. అంటే దానికి ఏం పెట్టినావు? ముందు చికెన్ యాడ్ చేస్తే అయిపోతుంది అంతే. ఓకే. సో మరి వెజిటేబుల్ బిర్యానీ అంటే? వెజిటేబుల్ యాడ్ చేయాలి. ఓకే. సరే మన రితిక్ ఫేవరెట్ సబ్జెక్ట్ సోషల్. నీకేంటి? మ్యాథ్స్. మ్యాథ్స్ ఎందుకు ఇష్టం? 2 2 జా ఎంత? 6. అబ్బో నీ లెక్కలు బాగా అర్థమైపోయింది కానీ. సరే ఫేవరెట్ టీచర్. నీ ఫేవరెట్ టీచర్ ఎవరు? హరిజాత టీచరా? ఓకే సుజాత టీచర్. మీ తాత పేరేం చెప్పు? రవి. ఏం రవి? తాళపల్లి తాళపల్లి రవికి. ఎందుకంటే రితిక్ ఇక్కడ వచ్చినందుకు అందుకే. రితిక్ ఇక్కడికి వచ్చింది కాబట్టి తాళపల్లి రవికి చప్పట్లు కొడదాం కదా. మీ మమ్మీ డాడీ పేరు మళ్ళీ చెప్పు, సిగ్గుపడకు. అరే తల కిందకి ఎందుకు ఎత్తుకున్నాను చెప్పు. రాజు రాధిక నట్టండి. వెరీ గుడ్. రితిక్ మా జున్నుతో ఇంకేమైనా మాట్లాడతావా? నువ్వు బాగా డాన్స్ చేస్తావట కదా. డాన్స్ చేస్తావు నువ్వు? ఏ చేస్తావు, సిగ్గుపడతాను. అవును, రోజు ఫోన్ చాలా సేపు చూస్తావట కదా రితిక్? 5 గంటలు స్కూల్ సెలవులో అదే పని చేసినావు. ఎంతసేపు చేస్తావు? ఎంతసేపు చూస్తావు చెప్పు. నిజం చెప్పు, నీకు గిఫ్ట్ ఇస్తా. 2 గంటలు 1 అవర్ అట్లండి. పిల్లలు ఎవరైనా 20 మినిట్స్ లేదా 15 మినిట్స్ అని పెట్టుకొని హోంవర్క్ చేసుకోవాలి. మధ్య మధ్యలో రోజులో ఒక్కసారి హాఫ్ అన్ అవర్ చూడాలి. నువ్వు ఎన్నిసార్లు చూస్తావు? హాఫ్ అన్ అవర్ లా 10 సార్లు చూస్తా. అబ్బో నువ్వు సెల్ ఫోన్ ఫ్రెండ్ అన్నట్టు కదా. థ్యాంక్ యూ రితిక్. ఇక్కడ చూడు. ఓకే. సెకండ్. సో థ్యాంక్ యూ. మరి వండర్ఫుల్ గా కొనసాగుతున్నటువంటి మన ఈనాటి చక్కటి మడికొండ దసరా మహోత్సవం. అవును జున్ను, నిన్ను చూద్దామని వీళ్ళందరూ అనుకుంటున్నారు. ఎక్కడుంటావు నువ్వు? యూట్యూబ్ లోనా? ఏం యూట్యూబ్ పేరేంటి? అంజన్ టాకీస్. గంట గట్టి కొట్టండి. గంట గట్టి కొడతారు. ఇంకెక్కడ కనబడతావు? మిమిక్రీ అంజన్ కుమార్ అని ఎక్కడ చూడాలి? వాట్సాపా లేకపోతే ఫేస్బుక్? ఇంకెక్కడ చూడ? ఫేస్బుక్ తో పాటు ఇంకెక్కడ చూడొచ్చు? ఇన్స్టాగ్రామ్ లో కూడా మిమిక్రీ అంజన్ కుమార్ అని స్పెల్లింగ్ చెప్తావా? MIMICRY. మిమిక్రీ. అలాగే అంజన్ కుమార్. ఒక్కసారి కిందికి వెళ్దాం. 1 నిమిషం చిల్లలు ఇట్లా కలిసి వద్దాము చిన్న పిల్లల్ని. సరేనా? టౌన్ లోకి రావాలి. స్టేజ్ కి ఎదురుగా. ఏం పేరు నీది? హాయ్ వేదాంత్. హ్యాపీ దసరా. షేకండి, సిగ్గుపడతాను. ఓకే. వాట్స్ యువర్ నేమ్? మల్లడు సల్మాన్ రాజ్. 2 పేర్లు నేను నీకు. రాజన్ మిలానా సల్మాన్ మిలానా? రాజన్. 2 ఉన్నాయా? ఏం చదువుతాను? 4th క్లాస్. సూపర్ సల్మాన్ రాజ్. ఏం కాదు భయమా. ఓకే. సో సూపర్. ఇంత మంది వచ్చారు కదా. హలో, డాన్స్ చేస్తావా నువ్వు? తలకే తెలుసు. నువ్వు భయపడతావా? సెకండ్. హ్యాపీ దసరా, విజయదశమి శుభాకాంక్షలు. ఈ పిల్ల ప్లీజ్ కొట్ట అట్లా నోట్లో పెడతాను. హలో. హలో, వాట్ ఈస్ యువర్ నేమ్? జున్ను. మై నేమ్ ఇస్ జి సాయిదీప. సాయిదీప. వెరీ గుడ్ గర్ల్. నోట్లో పెట్టద్దు. ఓకే. నీ పేరు? ఇసాన్. ఇసాన్. ఏంటి నెక్కలు వేసుకున్నావు? అపాయింట్ వేసుకున్నావా? వెరీ గుడ్. ఓకే. నీ పేరు? వినోద్ కుమార్. వినోద్ కుమార్. ఏంటి రోజు సెల్ ఫోన్ బాగా చూస్తానట. మీ నాన్న ఫోన్ చేసిండు నాకు. మీ నాన్న పేరేంటి? మైసయ్య. మైసయ్య. ఎవరు? మంచి ప్యాంట్ షర్ట్ వేసుకున్నాడు, రోజు సెల్ ఫోన్ చూస్తాడు ఇట్లా. ఓకే సూపర్. జున్ను వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరికీ హ్యాపీ దసరా. ఎందుకట్లా నోరు పెద్దగా అంటున్నావు? ఇవాళ ఫుల్ పార్టీ చేసుకున్నా. అవునా? పార్టీ చేసుకున్నావు. ఓకే. సో అందరికి ఒకసారి హ్యాపీ దసరా అనండి. మడికొండలో హ్యాపీ దసరా. అంజనన్న
జున్ను అబద్ధం చెప్తున్నా అన్న. ఎందుకు? ఇలా గాంధీ జయంతి పండుగ పార్టీ చేసుకుంటా అంటుండు. అవునవును మర్చిపోయినా. ఆ. ఈ మధ్య నీకు మతి మార్పు ఎక్కువ పెరుగుతుంది. ఓకే, నిన్ననే తెచ్చుకున్నా, నువ్వు మర్చిపోయినావు. నేనే తెచ్చుకున్నాడట. ఓకే, సో సూపర్. మరి జున్నుతో మనం మాట్లాడదాం మళ్ళీ మధ్యలో కూడా. థ్యాంక్ యూ.